నేను చెబుతున్న యూట్యూబ్ ముఖంగా ఎవరైనా ఈ వాక్యం విన్నారో, ప్రారంభం నువ్వు బాగుండొచ్చు, ప్రారంభంలో నువ్వు లక్షాధికారివిగా కోట్లాధికారివిగా నువ్వు బాగుండొచ్చు, కానీ నీకంటే కూడా గొప్ప ఐశ్వర్యవంతుడు సౌలు రాజు. కానీ సౌలు రాజు ఒకే దినమున తన కుమారులు తమ కుటుంబం అంతా కూడా చంపబడ్డారు. ఇంకా చెప్పాలంటే ఈ సౌలు యొక్క తలని ఫిలిష్తీయులు తన తలని ఛేదించి ఫిలిష్తీయుల దేశంలోకి తీసుకొని వెళ్ళారు. ఆ తలని భాగాలుగా చేశారు. ఈరోజు ఆశీర్వాదం నీ ఎదుట ఉంది, శాపం నీ ఎదుట ఉంది. శాపాన్ని కోరుకుంటున్నావా, ఆశీర్వాదం కోరుకుంటున్నావో ఆలోచించు. సౌలు జీవితంలో ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. కానీ సౌలు కోరుకుంది మాత్రం మొదట్లో ఆశీర్వాదం కోరుకున్నాడు. ఆ తర్వాత తన చేతులారా అతడు ఏం చేశాడు? అతడు శాపాన్ని తెచ్చుకున్నాడు.